సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడికే దసరా. బాల త్రిపుర సుందరి అమ్మవారిని 9 ఏళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు. జ్ఞానానికి, శక్తికి చిహ్నం. శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని, ధనాన్ని ప్రసాదించే రూపం. బండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి మహత్యంలో ఉంది. గయ్యలు అంటే ప్రాణాలు, త్రాయతే అంటే రక్షించేది అని అర్థం. గాయత్రీదేవి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహదానందాన్ని ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవి అన్న అంటే ఆహారము లేదా ధాన్యము అని, పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణము అని అర్థం. సాక్షాత్తు పరమశివుడికి ఆహారాన్ని, జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి, జ్ఞానానికి లోటు ఉండదు. కాత్యాయనీదేవి పార్వతికి మరో పేరు. మహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది కాత్యాయనీదేవేనని స్కంద పురాణం పేర్కొంటోంది. మహాలక్ష్మి సంపదకు, ఐశ్వర్యానికి అధిదేవత. అష్టలక్ష్ములుగా 8 రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, విజయాలను అందించే వరప్రదాయిని. లలితా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రానికి అధిదేవత. ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనను కొలిచే భక్తులకు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. మహాచండీదేవి దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం. భక్తులకు విజయాన్ని, కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక. అడ్డంకుల్ని తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది. మహాసరస్వతి జ్ఞానము, విద్యా కళలకు అధిదేవత. దుర్గాదేవి సింహవాహినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం. మహిషాసురమర్దిని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది. మహిషులను సంహరించిన పరమపావని అమ్మను సేవిస్తే ఆపదలు, భయాలు తొలగిపోతాయి. రాజరాజేశ్వరి కరుణామయి అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి, స్థితి, లయలను నియంత్రించే సర్వశక్తిమంతురాలు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవీ శరన్నవరాత్రులు ఎంతో శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తాం. ఏడాదిలో 5 నవరాత్రులు వస్తాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వేజంలో దేవీ శరన్నవరాత్రులు, పుష్యమాసంలో శాకాంబరి నవరాత్రులు, మాఘమాసంలో గోప్య లేదా గర్భనవరాత్రులు. వీటిలో దేవీ శరన్నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. ఇవి ఆశ్వేజ పాడ్యం నుంచి నవమి వరకు కొనసాగిన హస్త నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఏడాది 10 రోజులు రావడం విశేషం. కుదిరితే 10 రోజులు చేయవచ్చు, లేదంటే చివరి 5 లేదా 3 రోజులు అమ్మవారిని పూజించవచ్చు. శ్రీశైల భ్రమరాంబిక ఆలయం, వరంగల్ భద్రకాళి క్షేత్రము, శృంగేరి శారదాపీఠము నవదుర్గల అలంకారంలో దేవీ భాగవతాన్ని అనుసరిస్తాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి క్షేత్రంలో మూలవిరాట్ను గాయత్రి, బాలత్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు. అందులో స్థానిక ఐతిహ్యాలు, పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేది అమ్మ.